చెప్పండి, డైమండ్ అవ్వాలా వద్దా? చేశారు రియల్ అంటే డైమండ్ అవ్వాలి. కొంతమందికి అనుకుంటారు ఆ డబ్బు, కార్లు, ఇవి అవి ఎందుకండి, ఇలా కూడా కొంతమంది మాట్లాడతారా లేదా? కొంతమంది అంటారు అనమాట, ఏం తెచ్చాం చెప్పండి, ఏం తీసుకెళ్తాం చెప్పండి వెళ్ళేటప్పుడు అంటారు. నిజమే కదా? నేను కొన్ని సామెతలు చెప్తారు. ఓకే, నేను అంటాను కరెక్ట్, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాం. ఈ సామెత మనకి వినడానికి బాగానే అనిపిస్తుంది. ఎసార్నో రేపు పొద్దున మన ఇంట్లో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారో, ఓకే, హాస్పిటల్లో 30 lakhs కట్టాలంటున్నారు. అప్పుడు వెళ్ళి డాక్టర్ దగ్గర ఏం తెచ్చాం డాక్టర్ గారు, ఏం తీసుకెళ్తామని చెప్పండి అంటే డాక్టర్ ఏమంటాడు, తీసుకెళ్ళిపో బాబు అంటాడు. నిజమే కదా? రేపు పొద్దున పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళి సామెత చెప్తే ఏమంటారు, వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోమంటారు. నిజమే కదా? రేపు పొద్దున మన పిల్లలు పెళ్ళికి వస్తారు, అప్పుడు వెళ్ళి ఏం తెచ్చాం చెప్పండి, ఏం తీసుకెళ్తాం చెప్పండి అంటే అవతల ఏమంటారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే డబ్బు అనేది అవసరం. నిజమే కదా? కాబట్టి ఈరోజు మనము ఇక్కడ లగ్జరీ కార్ చూస్తున్నాము, లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తున్నామంటే కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. ఎసార్నో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే చూసి మనం దానికి అట్రాక్ట్ అవ్వట్లేదంటే అది మనకు అవసరం లేదని అర్థం. చెప్పండి, ఇది అవసరమా కాదా, మనకి కావాలా వద్దా? కాబట్టి రియల్ అంటే ఏదైనా వింటున్నామంటే మనకు యాక్సెప్ట్ చేసే గుణం మన లోపల అయితే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే అవన్నీ మన లైఫ్ లో వస్తాయి రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ. కాబట్టి డైమండ్ లైఫ్ స్టైల్ రియల్ అండి రాబోయే రోజుల్లో ఇంత బాగుండబోతుంది అంటే ఇలా అయిపోతున్నాడు అంటే చెప్పండి, అవుదామా మరి? రెడీయా? చెప్పండి, డైమండ్ లైఫ్ స్టైల్ ఇంకా చూపించాలా? కావాలా మీకు డైమండ్ లైఫ్ స్టైల్? ఓకే, ఇలా ఉండాలి. ఒక్కొక్క వారంలో 23 lakhs ఒక వారంలో చేస్తే చెప్పండి, సూపర్ ఉంటుందా ఉంటుందా? ఇలా బెంచ్లో రోజు ఉంటాయి, ఎలా ఉంటుంది మరి? నిజాల్లో తీసుకుందామా? డైమండ్ లైఫ్ స్టైల్ అంటే ఇంకా ఉంది, చూస్తారా మరి? ఇలాంటి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ. బాగుందా? చెప్పండి, డైమండ్ అవ్వాలా ఉందా? అవుతామా? చాలా మందికి డౌట్ రావచ్చు, ఓకే గురించి డైమండ్ అవ్వడం బాగానే ఉంది కానీ మరి మా వల్ల అవుతుందా? డైమండ్ అయినప్పుడు లెవెల్కి వెళ్ళిన అన్నీ వస్తాయంటున్నారు.
బాగుంది కానీ నా వల్ల అవుతాదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సార్ ఏమిటండి మీ వల్ల అవుతుంది, నేను మాట ఇస్తున్నా. అది రెడీ మంచిగా అవుతాదంటే ఈరోజు ఈ లైఫ్ స్టైల్ వచ్చే కన్నా ముందు అంటారు కదా, కొన్ని బ్యాక్ డేస్ చూసుకుంటే మాకు డౌట్ వచ్చేది. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళామంటే నిజంగా డైమండ్ అవుతామా, ఏదో అందరు ఉన్నారని చెప్పేసి డైమండ్ అనేవాళ్ళం, అయిపోతుంది లక్షల కోట్ల టీం అయిపోతుంది అంటునేవారు. జోష్ వచ్చేది. రియల్ కండి ఆ మాటలే ఈరోజు ఇక్కడ వరకు తీసుకొని వచ్చాయి. కొంతమందికి డౌట్ ఉంటుంది దీంట్లో డైమండ్ అవుతామా లేదా అని. ఇది చూపిస్తారు. సో మరి అవుతామా లేదనేది వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆర్ యూ రెడీ? ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట, నేను కూడా డైమండ్ అవుతాను. ఆర్ యూ రెడీ? చూస్తారా మరి? చూడండి. వచ్చింది అందరికి. మాకు రోజు ఏమీ తెలియదు, స్టేజ్ పైకి వెళ్ళి మైక్ పట్టుకో మన తాత ఏం జరుగుతుంది నేను చూశాను, మీరు నమ్మండి అన్నాడా? ఇది జరగలే. మరి ఎలా నమ్ముతున్నాం? ఎలా వచ్చింది నమ్మకం? సింపుల్, ఏమీ లేదు. చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతున్నారు, మన ఫ్రెండ్స్ నమ్ముతున్నారు, మన ఇంటి వాళ్ళు మనం నమ్ముతున్నాం, అంతే. నిజమే కదా? మరి చెప్పండి, చూడండి, దేవుళ్ళు కూడా మనం ఉన్నాడని నమ్మేస్తున్నాం. కళ్ళతో చూస్తున్నారు సేఫ్ షాప్ ని. ఎవరైతే పని చేస్తున్నారో డైమండ్ క్రౌన్ అవుతున్నప్పుడు సేఫ్ షాప్ గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఉందా? ఎవరైతే మంచిగా సిన్సియర్గా వెళ్ళి పని చేస్తున్నారో, మంచిగా డబ్బు సంపాదించుకుని కార్లు, ఇల్లు, ఫారెన్ డబ్బులు అన్నీ వస్తున్నాయి. కళ్ళతో చూసి కూడా కొంతమంది ఈ బిజినెస్ ఉంటారా ఉండదా అంటారు, నేను డైమండ్ అవుతానా అవ్వాలి అంటారు. అది చెప్పండి, ఇలా ఉంటే ముందుకు వెళ్తామా? కాబట్టి ఎవడే చెప్పేది, ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో ఓకే అప్పుడే అచీవ్ చేయగలుగుతాం. బిలీవ్ చేయాలి, నమ్మకం పెట్టాలి. పెట్టగలడానికి రెడీ అందరూ? అందరూ నమ్మకం లేకుండా మనం పనిచేసామనుకోండి, ఎంత వర్క్ చేసినా కూడా వృధా. కొంతమంది చేస్తుంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్లాన్లు ఫార్ములు ఫుల్, అటు వరకు డౌట్ అనమాట, మా ఇంట్లో నేను డైమండ్ అవ్వాలి. నువ్వు ఎంత పని చేయి, ఎన్నేళ్ళు చేయి, ఆ పని అంతా జీరో అయిపోతుంది. ఎసానో అందుకే అంటారు బిలీవ్ ప్లస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అంటారు. నమ్మకం పెట్టాలి, ఓకే అప్పుడే మనం చేస్తున్న వర్క్ కి ప్రతిఫలం ఉంటుంది. నమ్మకం లేకుండా మనం ఎంత పని చేసినా కూడా అది ఒక రోజు జీరో అవుతుంది. ఎసానో మరి నమ్మడానికి మీరు అందరూ రెడీగా? పక్కా బిలీవ్ ఇన్ ద సేఫ్ షాప్ అని నమ్మకం పెట్టాలి. 23 years గా ఎంతో మంది సక్సెస్ చేస్తుంది, మరణం కూడా చేస్తారు. ఆర్ యు రెడీ? బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ నమ్మకం పెట్టాలి. ఈ ప్రోడక్ట్లు ఈ రోజు మనం ఎక్కడికో తీసుకెళ్తాయి, నిజమే కదా? ఈ రోజు మనము ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నామో, సూటు, శారీ, డిన్నర్ సెట్, అవి ఓన్లీ డిన్నర్ సెట్లు కావు. రాబోయే రోజుల్లో అవి బెంచ్ కార్లు, రాబోయే రోజుల్లో
అవి లగ్జరీ విల్లాలు బిలీవ్ చేస్తారా? అండ్ బిలీవ్ ఇన్ ద ఆర్టీటీ యాక్టివిటీ. ఆర్టీటీ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో దానిపైన కూడా నమ్మకం ఉండాలి. పెడతారా మరి? కొంతమంది నమ్మకం ఉండదు. మా చిన్నారావు గురించి ఏదో మీటింగ్ పెడతాడు, దానికి ఎదురు డైమండ్ అవుతానా, దానికి ఎదురు టార్గెట్ గెలుస్తానా, ఇలా డౌట్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ గెలవరు, అలానే ఉంటారు వాళ్ళు. బట్ కొంతమంది నమ్మకం పెడతారు, ఎస్ నేను ఈ మీటింగ్కి వెళ్ళానంటే నేను గెలుస్తాను, నా టీం కూడా గెలుస్తాను, గెలిచేస్తాను. కాబట్టి ఆర్టీటీ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో దాని మీద నమ్మకం పెట్టి వెళ్ళాలంటే 100% అంటే రాబోయే రోజుల్లో రిజల్ట్ ఇస్తాను. చేయగలుగుతారా మరి? అండ్ అది కాకుండా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అన్నిటికన్నా ముఖ్యంగా మన మీద మనకు కూడా నమ్మకం ఉండాలి. చేస్తారా మరి? ఎన్ని ఉన్నా కూడా మన మీద మనకు డౌట్ ఉంటే అవుతుందా మరి? అవ్వదు. డౌట్ ఎందుకు పెట్టుకోవాలండి? ఈరోజు మనం చూస్తున్నాం, ఒక రైతు నుంచి తీసుకొని ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వరకు డైమండ్ అయ్యారా లేదా? ఇంతమంది అవుతున్నప్పుడు లేడీస్ అవుతున్నారు, మనం చూస్తున్నాము. సుజాత మేడం, నాజియా మేడం, ఎంతమంది ఎసారో ఇంతమంది అవుతున్నప్పుడు మన మీద మనం డౌట్ పడితే అవుతుందా మరి? మరి డౌట్ పడకుండా ముందుకు వెళ్తారా? కాబట్టి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ పాయింట్ బిలీవ్ అండ్ అచీవ్. మన కంపెనీ మోటో కూడా అదే అనమాట, బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. ఎసారో ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో మంచిగా వాళ్ళే దీంట్లో సక్సెస్ అవుతున్నారు. మరి ఈ 4 వాటి మీద మీరు ఈరోజు పూర్తిగా బిలీవ్ చేస్తారా? చేస్తారంటలేదు అందరూ. ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ. సో బిలీవ్ చేస్తారు, బట్ కొంతమందికి రకరకాల డౌట్లు ఉంటాయి అనమాట. అందుకనే బిజినెస్ లో ముందుకు వెళ్ళలేకపోతారు. బిజినెస్ ఇక్కడ రాశారు, బిజినెస్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ 2 థింగ్స్. 2 విషయాలపైన బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలా, ఫెయిల్యూర్ అవ్వాలనేది ఈ 2 విషయాలపైన ఆధారపడుతుంది. ఏంటి ఆ 2 విషయాలు? హౌ అండ్ వై. హౌ అంటే ఎలా, వై అంటే కొంతమంది డౌట్ వస్తుంది. హౌ అంటే ఎందుక, వై అంటే ఎలా. ఎజార్లో సరే, నో ప్రాబ్లం. హౌ అంటే ఏంటి, ఎలా, వై అంటే ఎందుకు. 2 విషయాలపైనే ఈ బిజినెస్ అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఆధారపడి ఉంది అంటున్నా. అది ఎలాగో తెలుసుకుందామా? ఈరోజు మనం బయట ప్లాన్ చెప్పడానికి వెళ్తాం, సేఫ్ షాప్ ప్లాన్. చేశాను వెళ్ళినప్పుడు మనం చెప్తామన్నమాట, బిజినెస్ లో మీరు రేపొద్దున మంచి లెవెల్కి వెళ్ళి టీం ప్లాన్ చేస్తే మీకు వీక్లీ 2 lakhs వస్తాయి, 10 lakhs వస్తాయి, 20 వస్తాయి, బెంచమేమో చెప్పేస్తాం. చెప్పండి, అవతల వాళ్ళు ఏమంటారు? వారానికి 2 లక్షల. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు. హౌ అంటారు, అవునా కదా? బెడ్డలాగైతే బౌ అంటారు, హౌ అంటుంటారు. ఇది ఎలా సాధ్యం? ఓకే, 10,000 టీం మెయింటైన్ చేయడం ఎలా సాధ్యం? హౌ అంటుంటారు. ఎసారో గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ 2 విషయాలు అనమాట, హౌ అండ్ వై. మనం హౌ అనుకుంటూ ఉంటే, ఎలా అనుకుంటున్నాం అనుకోండి, ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాం. ఎలా అనేది మనవాడు కాదు, అది గాడ్ వర్డ్. ఎవరిది? గాడ్, దేవుడి. ఎలా అనేది ఎవరిది? దేవుడి. వై, ఎందుకు అవ్వదు అనేది మనవాడు. రెడీయా? ఈరోజు మీరు ఎందుకు అవ్వదు అని చెప్పి వెళ్తున్నారంటే ఎలా అనేది ఆటోమేటిక్ గా గాడ్ చూసుకుంటారు. బిజినెస్ లో మిస్టేక్ చేసే పీపుల్ చాలా మంది ఏం చేస్తారంటే హౌ, ఇది ఎలా అవుతుంది అనుకుంటే అక్కడే ఉండిపోతారు. ఎగ్జాంపుల్, ఈరోజు నేను సపోజ్ లీడర్ చెప్పాను, మీ పేరు రామారావు సార్ చెప్పారనమాట. రామారావు సార్, ఈసారి మీరు చైనా టార్గెట్ గెలుస్తారని అన్నారు, మీతో పాటు 20 మంది గెలుస్తారన్నారు. సపోజ్ రామారావు సార్ మనసులో ఇట్లా ఉందనుకోండి, గురూజీ క్లియర్, హౌ ఈజ్ ఈజీ. ఓ రోజు ప్యారిస్ వెళ్ళినప్పుడు ఈ లోపల వెళ్ళండి, అవుతుందా బిజినెస్ అట్లా ఇట్లా. మరి చెప్పండి, ఈరోజు ఈజీ అయిందా లేదా? 2023 ఈజీ అయిపోయిందా లేదా? ఈరోజు చూడండి, క్యూలు కడుతున్నారు, క్రౌడ్ లో. ఇక్కడ టోటల్ ఈరోజు క్రౌడ్ సేఫ్ షాప్ లో ఈరోజు బిగ్ క్లాస్. థ్యాంక్ యూ. ఒకరోజు మాకు కూడా అనిపించేది హౌ ఇది ఎలా సాధ్యమని. బట్ ఒకరోజు మా అప్లై చెప్పాడు, ఎందుకు కావాలని చెప్పి పని చేయండి అన్నాడు. ఎలా అనేది ఆటోమేటిక్ గా జరిగిపోయిందా లేదా? రెడ్డి మరి మీరు కూడా.
కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ మంచి పాయింట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇఫ్ వాంట్ మ్యాజిక్ ఇన్ లైఫ్, డిలీట్ లాజిక్ ఇన్ లైఫ్. మీ లైఫ్ లో మ్యాజిక్ కావాలంటే లాజిక్ డిలీట్ చేయాల్సి వస్తుంది. డిలీట్ చేయడానికి రెడీయా? లాజిక్ మాటలు, ఈ రోజు నేను జాయిన్ అయితే 10,000 మంది ఎలాగ జాయినింగ్ అవుతారంటారు. లాజిక్ ఎసార్నో. అండ్ నేను ఎక్కడ ఫారెన్ వెళ్తాను, నువ్వు ఎలా కాదంటారు. లాజిక్ మాటలు మాట్లాడతారు. రియల్ అంటే ఎవరైతే ఈ లాజిక్ ని డిలీట్ చేయగలిగారంటే నేను పక్కా గ్యారెంటీ ఇస్తా, మ్యాజిక్ మన లైఫ్ లో వస్తుంది. ఈ బిజినెస్ లో లాజిక్ మనుషులు ముందుకెళ్లారు. ఓకే, లాజిక్ డిలీట్ చేసిన వల్లే చిన్నారావు, నరేష్, నరేందర్ లాగా మ్యాజిక్ చేసేస్తారు. చిన్నారావు ఎప్పుడన్నా ఊహించింటాడా తన ఎంతో 40 మందిని బ్యాంకాక్ తీసుకెళ్తారని? లాజిక్ డిలీట్ చేసిన కావాలి ఈరోజు మ్యాజిక్ అయింది. థ్యాంక్ యూ. 40 మెంబర్స్ తీసుకెళ్తున్నాడు ఈరోజు బ్యాంకాక్ కి. ఏ జాబ్ చేసి తీసుకెళ్తాడు చెప్పండి? తను వెళ్ళడానికి కష్టం ఉండేది కాబట్టి లాజిక్ మనిషి కాదు కాబట్టి ఈరోజు మ్యాజిక్ జరుగుతుంది లైఫ్ లో. ఈరోజు ఇక్కడ 2 డైమండ్ కూర్చున్నారు. లాజిక్ డిలీట్ చేసి బీటెక్ చదువుతున్నాడు మన నరేష్. ఎసానో. ఈరోజు ఎంతో మంది నరేష్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో తెలియదు కానీ విత్ ఇన్ 2 నెలల్లో నరేష్ BMW కార్లో పోతాడు. లాజిక్ డిలీట్ అయింది కాబట్టి మ్యాజిక్ జరుగుతుంది లైఫ్ లో. ఎసానో. అది కాకుండా ఇందాక చూశారు పెద్ద సినిమాస్ కావచ్చు, నేను కావచ్చు, 100 మంది ఎవరైతే లాజిక్ పక్క కండక్షన్ తర్వాత మ్యాజిక్ జరుగుతుంది ఈరోజు లైఫ్ లో. మరి మీరు కూడా రెడీయా? ఆర్ యు రెడీ అందరూ? యు వాంట్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్? అవ్వాలనుకుంటున్నారా? నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? అందరూ. కొంతమంది హ్యాండ్ రైజ్ చేయట్లే, పైన రాస్తూ ఉంటారు. అదే జరుగుతుంది. సక్సెస్ కావాలా వద్దా? చాలా రెడీగా ఉండాలన్నమాట. ఏదైనా చూస్తున్నామంటే అట్రాక్ట్ చేయాలి. ఆర్ యు రెడీ? నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తున్నారంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ అబౌట్ యూ. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీ ఒక్కరిది కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ మేకింగ్ థౌజండ్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ సక్సీడ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనం ఒక్కరం కాదనమాట. మనలాంటి వాళ్ళని 100,000 మందిని ఎప్పుడైతే మనం తయారు చేయగలుగుతామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎసార్నో. మరి మనలాంటి వాళ్ళని 100,000 మందిని తయారు చేయాలంటున్నారు. చేయడానికి రెడీయా? ఇక్కడ చాలా మందికి డౌట్, మనలాంటి వాళ్ళు అంటే ఎట్లాగా? మనకు 50 టీం అయింది ఇప్పటివరకు, ప్లాన్ చెప్పట్లే. మనలాంటి వాళ్ళు 100 మంది తయారయ్యారు. బాగుంటుందా? 100 టీం అయిపోయింది ఇప్పటివరకు, ల్యాప్టాప్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు 100 మంది తయారైపోతున్నారు కింద. సక్సెస్ అవుతామా? ట్రైనింగ్ అంటే నో అంటున్నారు. అలాంటి వాళ్ళు 100 మంది తయారయ్యారు కింద. ప్రయోజనం ఉంటుందా? అండ్ ఏ అచీవ్మెంట్ తీసుకోవట్లేదు, ఏ టార్గెట్ గెలవట్లే, ఏ టూల్స్ లేవు. అలాంటి వాళ్ళు మన కింద 100 మంది తయారైతే ప్రయోజనం ఉంటుందా? సక్సెస్ రాదు. అంటే ఇక్కడ మనలాంటి వాళ్ళు అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అటువంటి మంచి క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉన్న లాగా మన టీంలో తయారైతే మనం సక్సెస్ అవుతాం. మనం చెప్పండి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈరోజు ఇక్కడ చాలా మంది అనుకుంటారనమాట, ఈ ట్రైనింగ్ జరుగుతుందంటే అమ్మాయ ఈ పాయింట్ మా డౌన్లైన్ చెప్తున్నారులే అనుకుంటారు. ఎసార్నో. కొంతమంది అనుకుంటారు మా అప్లైన్ చెప్తున్నారులే అనుకుంటారు. ఈరోజు డౌన్లైన్ కాదు, అప్లైన్ కాదు, మనకే. ఎసార్నో. మనం చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వడానికి రెడీయా? మనలాంటి పీపుల్ అంటే ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. నిజంగా మనలాంటి వాళ్ళు అంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే డ్రెస్ కోడ్ లేదు. నాలాంటి వాళ్ళు 100 మంది తయారైతే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? డ్రెస్ కోడ్ ఉండాలా? అంటే ఎన్నో పాయింట్లు వస్తాయన్నమాట నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే. అవేంటో ఈరోజు చూద్దాం. ఆర్ యు రెడీ? ఈరోజు ఇది ఫంక్షన్ కాదు, ఓకే, సక్సెస్ రివ్యూ సెమినార్ కాదు. ఈరోజు జరిగేది ఏంటి? బిజినెస్ బిల్డింగ్ సెమినార్. ఎసార్నో. నేను చెప్తాను, ఎవరైతే సీరియస్ పీపుల్ ఉంటారో, ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ బాగా అర్థమవుతుంది. ఎసార్నో. ఆర్ యు రెడీ? నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుదామా? సక్సెస్ అవ్వాలంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. సేఫ్ షాప్ అనేది ఏంటి? ఒక మంచి ఆపర్చునిటీ లైఫ్ లో మనకి. రియల్ గా మీ అందరికి అనిపిస్తుందా?
సేఫ్ షాప్ అనేది ఓ మంచి ఆపర్చునిటీ అని అందరికి అనిపిస్తుందా? ఎంతమందికి అనిపిస్తుంది? ఎందుకు? ఓకే, సేఫ్ షాప్ లో ఎన్నో ఉన్నాయి, ఫారెన్ టూర్లు ఉన్నాయి అండ్ లగ్జరీ లైఫ్ ఉంది, కార్లు ఇల్లు ఎన్నో వస్తున్నాయి. చేశారు చెప్పండి, మంచి ఆపర్చునిటీని మీరు క్యాచ్ చేసుకుంటారా? మరి నిజంగా ప్రతి మనిషికి లైఫ్ లో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, అవకాశం. చేతుల వాళ్ళ లేజినెస్ తో దాన్ని పోగొట్టుకుంటారు. నిజమే కదా? ఒక లెజెండ్ మంచి మాట చెప్తున్నాడు, వింటారా మరి? ఆర్ యు రెడీ? That's all. Only opportunity. Opportunity makes bigger. That's all. Only opportunity. కొన్ని ఇండస్ట్రీలో వచ్చి ఆపర్చునిటీ దొరుకుతుంది, ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా మేము యూజ్ చేసుకోవాలి. బట్ ఆ ఆపర్చునిటీ వచ్చి దొరికే వచ్చి దానికి లెక్కని చెప్తారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు లెక్కని చెప్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు దేవుడి ఆశీర్వాదం చెప్తారు. సో ఆ మంచి ఏ ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఆ ఆపర్చునిటీ అనేది దొరికితే ఆ ఆపర్చునిటీ వదులుకోవద్దు. ఆ ఆపర్చునిటీ కంటే దేవుడు ఇచ్చిన ఒక అవకాశం చెప్పి కష్టపడి మేము వచ్చి శ్రమించి టోటల్ డెడికేషన్తో పనిచేస్తే డెఫినెట్గా దాని ఫలం దొరుకుతుంది. మీకు ఈరోజు ఆపర్చునిటీ అనిపిస్తుందా సేఫ్ షాప్? దాని సక్సెస్ అవుతారా? అది కూడా మంచి పాయింట్ వచ్చింది. ఏంటి? సక్సెస్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ బట్ ఆఫ్ చాయిస్. సక్సెస్ అనేది ఒక ఛాన్స్ కాదు, ఏంటది? అందరూ చెప్పాలి, చాయిస్. ఎసానో ఈరోజు మనకి సేఫ్ షాప్ అనేది ఎలాగొచ్చింది? ఒక ఛాన్స్ లాగా వచ్చింది, అవునా కదా? బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటి వరకు అయితే మనం దాన్ని చాయిస్ గా చేసుకోమో అప్పటి వరకు దీంట్లో సక్సెస్ తీసుకోలేము. మరి చాయిస్ గా చేసుకోవడానికి మీరంతా రెడీయా? ఈరోజు చాలా మందికి డౌట్, ఛాన్స్ ఏంటి, చాయిస్ ఏంటి, ఇలా రకరకాలుగా ఉంటాయి. చేశాను. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు సేఫ్ షాపే కాకుండా ఎన్నో ఛాన్సులు వచ్చింటాయి. బట్ ఏదైనా కూడా చాయిస్ చేసుకోకుంటే సక్సెస్ రాదు. దాంట్లో ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవన్నీ మనం బై చాయిస్ లో అవుతాం. ఎట్లా అవుతాం? బై చాయిస్. డాక్టర్ అవ్వడం, ఇంజనీర్ అవ్వడం, చార్టెడ్ అకౌంటెంట్, సింగర్, క్రికెటర్, ఫార్మర్, ఇవన్నీ బై చాయిస్ లో అవుతాం. ఎగ్జాంపుల్, మీ అబ్బాయిని డాక్టర్ చేయాలనుకుంటారు. చెప్పండి, చిన్నప్పటి నుంచే నూరి పోస్తుంటాం మనం. తెలుసుకోవాలనుకుంటున్నారు అందరూ? ఆర్ యు రెడీ? ఏం చేంజెస్ రావాలి మన లోపల, ఏం మార్పులు రావాలంటే ఈ 4 విషయాల్లో మార్పులు రావాలి. థాట్స్, ఎడ్యుకేషన్, హ్యాబిట్స్ అండ్ ఫ్రెండ్స్. ఈ 4 విషయాల్లో మన లోపల మార్పు వచ్చిందంటే నేను గ్యారెంటీ ఇస్తాను, సేఫ్ షాప్ అనేది మీకు చాయిస్ అవుతుంది. ఆర్ యు రెడీ? థాట్స్ అంటే ఆలోచనలో చేంజ్ రావాలంటున్నారు. తీసుకొస్తారా మరి? సో ఈరోజు బిజినెస్ లోకి వచ్చాం. సేఫ్ షాప్ ఏం చెప్తాది? పెద్దగా ఆలోచించమని చెప్తాది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్నగా ఆలోచిస్తుంటారు. చెప్పండి, మీ డ్రీమ్ ఏంటంటే స్ప్లెండర్ ప్లస్ బైక్ అంటారు. మరి చెప్పండి, స్ప్లెండర్ ప్లస్ బైక్ పెట్టుకుంటే సైకిల్ కూడా రాదు మనకి. నిజమే కదా? సేఫ్ షాప్ లో మాట అంటారు, ఓకే, ద డ్రీమ్, పెద్ద డ్రీమ్ లేకుండా నేరం అంటారు, లో ఈజ్ క్రైమ్ అంటారు. అవునా కదా? మరి చెప్పండి, పెద్ద ఆపర్చునిటీకి వచ్చినాక కూడా మనం ఇంకా చిన్న ఆలోచనతో నడిస్తే సేఫ్ షాప్ చాయిస్ అవుతుందా? అవ్వదు. ఓకే, ఇంతకుముందు కంటే బిజినెస్ లేకముందుకు, మనకి సేఫ్ షాప్ లేకముందుకు మనం చిన్నగా ఆలోచించేవాళ్ళం. ఓకే, ఎందుకంటే అప్పుడు మనకు చిన్న జాబ్ ఉండేది, మనకు వచ్చే ఇన్కమ్ బట్టే మన బైక్ ఉండేది. నిజమా కదా? మనకు వచ్చే ఇన్కమ్ బట్టే మన రెంటెడ్ ఇల్లు ఉండేది, మనకు వచ్చే ఇన్కమ్ బట్టే మన పిల్లల స్కూల్ ఉండేది, మనకు వచ్చే ఇన్కమ్ బట్టే మన లైఫ్ స్టైల్ ఉండేది. చేశాను. కాబట్టి పెద్ద డ్రీమ్స్, పెద్ద ఆలోచన భయపడే వాళ్ళం. ఎందుకంటే వచ్చేసారి ఇంతనే ఉంది, ఎక్కడ అవుతుంది.
బాగుందా? టోటల్ 1057 మంది. ఓకే, ఐఫిల్ టవర్ ప్యారిస్ స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చారు. బిగ్ క్లాప్స్ ఇవ్వాలి వీళ్ళందరికీ. సో దాంట్లో ఎంతో మంది ఉన్నారు. చిన్నారామాయణ పార్టీ గట్టిగా క్లాప్స్ ఇస్తారు అందరికీ. అండ్ గెట్ రెడీ బ్యాంకాక్. రెడీయా మరి? వెళ్తున్నాం మీ మ్యాచ్, అంతేనా? కంగ్రాచులేషన్. 40 మంది వస్తున్నారు ఈ గ్రూప్ లో. బిగ్ క్లాస్ చేస్తారు. రెడీ మరి? సో గెట్ రెడీ బ్యాంకాక్ ఏప్రిల్. ఓకే, సో లీడర్షిప్ సమ్మిట్ జరగబోతుంది. సో ఎంతోమంది మీ అప్లైన్స్ వస్తున్నారు, మీ డౌన్లైన్స్ వస్తున్నారు. బిగ్ క్లాస్ వస్తారు వాళ్ళందరికీ. సో ఈసారి వాళ్ళు एकदम ఫేమస్ షో అల్కజార్ షో చూడబోతున్నారు. అంటే క్లాస్ ఇవ్వాలి. వరల్డ్ ఫేమస్ షో అల్కజార్ షో. అండ్ ఇట్లా పారాషూట్స్ వెళ్ళబోతున్నారు. ఇది కూడా కంపెనీ ఫ్రీ ఇస్తుంది. బిగ్ క్లాస్ ఒకసారి. ఈ పటాయాసిటీ విజిట్ చేయబోతున్నారు. ఆర్ యు రెడీ? మీరు కూడా వస్తారా మరి? అందరు వస్తారా? అండ్ ఇంకా చూసుకుంటూ పోతే ఓకే, ఇలాగా అండర్ సీ వాటర్ వెళ్ళబోతున్నారు. ఏం వెళ్ళబోతున్నారు? అండర్ సీ వాటర్ లోపలికి టోటల్. సో 1 కిలోమీటర్ వెళ్తారు లోపలికి వెళ్ళి కోరల్స్ మొత్తం ఫిషెస్ చూసుకుంటారు. ఎస్ఆర్ మరి చెప్పండి, బాగుంటుందా? మీరు కూడా రెడీయా? మీరు కూడా వస్తారా మరి? అండ్ ఇలాగా ఇది కొంచెం వచ్చేసి చలో మరి ఇలా పటాయాసిటీ మొత్తం చూస్తారు. అక్కడ చూస్తున్నారు కదా, డాల్ఫిన్ షోలో, ఆ షోలో టైగర్ జో. ఇంతవరకు మనం టైగర్ ని బోన్లో చూసింటాం, మనం బయట ఉంటాం. ఫస్ట్ టైం అనమాట, మనం లోపల ఉంటాం, టైగర్ బయట ఉంటుంది. సో ఇది కూడా ఇప్పుడు వెళ్ళే 40 మెంబర్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ చూడండి, టైగర్ తో కూడా తిరగచ్చు అక్కడ. బాగుందా? థ్యాంక్ యూ. బొమ్మ టైగర్ కాదు, నిజం టైగర్. బిల్లు చేస్తున్నారు అనుకోండి చాలా మంది. చేయండి ఒకసారి. టైగర్ తో తిరగాలన్నా మీకు కూడా అందరు ఉందా? ఉందంటే టార్గెట్ గెలవాలి. తెలుస్తారా? కంగ్రాచులేషన్. మన గ్రేట్ కంపెనీ రైనింగ్ గోల్డ్ 50 days టార్గెట్ ఇచ్చింది. బిగ్ కంగ్రాచులేషన్ మీ అందరికి. ఫస్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి 20 ఏప్రిల్ వరకు ఛాన్స్ ఉంది. ఈ టార్గెట్ మీరు గెలిచారంటే 100% టైగర్ తో మీరు కూడా గెలవచ్చు ఈసారి. ఓకే, తప్పివచ్చు గురించి మరి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. 40 మంది గెలిచారు, వెళ్ళిపోతున్నారు. మరి మాకు కూడా ఉండాలి అంటే కంగ్రాచులేషన్ మీకు కూడా. ఈ టార్గెట్ మీరు గెలిచిందంటే ఓకే, మీకు వచ్చేసి జూలైలో అగైన్ బ్యాంకాక్ ట్రిప్ ఉండబోతుంది. వస్తారా మరి? వస్తారు.
ఎంతమంది రావడానికి గ్రేట్, ఎంతమంది వస్తున్నారు? గ్రేట్, మీకోసం బిగ్ క్లాస్ ఒకసారి. థ్యాంక్ యూ. ఈసారి కంపెనీ మనందరికీ చిన్న పిల్లల టార్గెట్ ఇచ్చింది, నిజమే కదా? చిన్న పిల్లల గేమ్ ఆడుతున్నట్లుంది ఇది. ఎసారో ఎంత చూడండి, 1500 బేబీ లెఫ్ట్ లో, 1500 బేబీ రైట్ లో చేస్తే గోల్డ్ కాయిన్ 24 క్యారెట్ గెలుస్తామా? జస్ట్ 2050 చేస్తే బ్యాంక్ ఆఫ్. ఎసారో అరే 10 డబల్ ఫుల్ సేల్స్ ఉంటుందంటే ఎవరిదా లేదా? అది తెలిసి ఈ టార్గెట్ 1 రోజులో గెలుస్తున్నారు చాలా మంది. మరి మీరు ఎన్ని రోజుల్లో గెలుస్తారు? 1 వీక్ లో గెలుస్తామా? కనీసం 2 వీక్స్, 3 వారాల పైన అందరూ గెలవండి. ఓకే, బయట టీంలలో అయితే 1 డేలో గెలుస్తున్నారనమాట బ్యాంకాక్లు. అండ్ ఈ చైనా అయితే 1 వీక్ లో గెలుస్తున్నారు. 5,50. ఓకే, మరి చెప్పండి, ఇంత ఈజీ టార్గెట్ వచ్చిందంటే యూజ్ చేసుకుందామా? మరి చాలా మంది డబ్బు రావచ్చు. ఈజీ టార్గెట్ కంపెనీ ఎందుకు ఇచ్చింది తెలుసుకోవాలనుకుంటారా? ఎందుకు ఇచ్చింది ఇంత సూపర్ టార్గెట్ అంటే ఒకటే ఉద్దేశంతో ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ మంత్ సూపర్ అప్గ్రేడెడ్ ప్లాన్ రాబోతుంది. ఆ అప్గ్రేడెడ్ ప్లాన్ లో ఈ టార్గెట్ కన్నా షాకింగ్ ఉంటుంది. ఇంకా ప్లాన్ అది అంత డబ్బు రాబోతుంది. తీసుకోవడానికి రెడీగా? సో ఆ డబ్బు తీసుకోవాలన్నా మన టీం కూడా ఉండాలి కదా. ఇంద్రానేషన్ ఆ టీం తయారు చేసుకోవడానికి టార్గెట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. సో ఈ టార్గెట్ మళ్ళీ లైఫ్ లో రాదు. ఓకే, ఈ టార్గెట్ మళ్ళీ లైఫ్ లో రాదనమాట. ఈ టార్గెట్ బేక్ చేసుకొని మీరు ఎంతమంది గెలిపిస్తారో గెలవండి, అంత టీం తయారు చేసుకోవాలి. చేసుకుంటారా? ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నారంటే మళ్ళీ టీం తయారు చేసుకునే ఛాన్స్ అంత ఈజీగా దొరకదు. ఎసారో చెప్పండి, ఇంత ఈజీ టార్గెట్ మళ్ళీ వస్తాయంటారా? ఇంత ఈజీ ఉందా లేదా టార్గెట్? మనస్ఫూర్తిగా చెప్పండి, చాలా ఈజీ ఉంటుంది టార్గెట్. ఓకే, కాబట్టి టార్గెట్ ఎవ్వరు హాల్ వచ్చిన ఎవ్వరు కూడా నేను బిబిఎస్కి వెళ్ళాను టార్గెట్ గెలవలేదని మాట రావద్దు. అందరం గెలిచిన టార్గెట్ అని రావాలి. గెలుస్తారా మరి? సో మీ ఎప్పుడైతే ప్లానింగ్ తీసుకోండి, ఈ రోజు కూర్చొని ఈజీగా నేను చెప్తున్నాను చైనా గెలవచ్చు. మీరు బై ఛాన్స్ చైనా మిస్ అయినా పక్క దుబాయ్ బ్యాంకాక్ పక్క అయిపోయింది. రెడీయా మరి? సో మంచిగా చేయండి, టార్గెట్ పైన ఫుల్ ఫోకస్ చేయండి. అండ్ కొత్త ప్లాన్ లో ఓకే, సో పేరు ఇన్కమ్ పెరగబోతుంది. మీకు కంగ్రాచులేషన్స్. 1200 కాబోతుంది. హ్యాపీయా? 1300 అవుతుంది. హ్యాపీయా? 1400 అవుతుంది. హ్యాపీ? 1500 బాగుంటుందా? 1500 అయితే లేదా ఇంకా కొంచెం పెట్టిందా? 1600. ఆర్ యు రెడీ? కంగ్రాచులేషన్, 1800 కాబట్టి. ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. అది ప్రోటోకాల్ ఒప్పుకోదు. కొత్త ప్లాన్ ఇస్తారు మీకు. ఊహించిన గుడ్ న్యూస్ ఉన్నాయి. ఓకే, ఇంతవరకు చేసింది ఓకే. ఇప్పుడు రియల్ బిజినెస్ చేయబోతున్నాం ఇప్పుడు నుంచి. కాబట్టి ఈ టార్గెట్ పక్కా వెళ్ళండి. మార్టిన్ లూథర్ కింగ్ ఓ మాట చెప్తాడు, యు కాంట్ ఫ్లై దెన్ రన్, యు కాంట్ రన్ దెన్ వాక్, యు కాంట్ వాక్ దెన్ క్రాల్, బట్ వాట్ ఎవర్ యు డూ యు హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, వీలైతే ఎగరండి, లేదంటే పరిగెత్తండి. ఎగరలేకుండా పరిగెత్తండి. పరిగెత్తగలుగుతుందా? సపోజ్ పరిగెత్తలేకుండా కనీసం నడవండి. నడుస్తారా? నడవలేకుంటే ప్రాబ్లం ఆగండి, బట్ ఏమన్నా చేయండి అని ముందుకైతే వెళ్తున్నాను అంటున్నాడు. గట్టిగా కాబట్టి ఈసారి ఓకే, వీలైతే చైనా గెలవండి, లేదంటే కనీసం దుబాయ్ గెలవండి, లేదంటే థైలాండ్ అంటే గెలవండి, లాస్ట్ గోల్డ్ క్యాన్ గెలవండి. వాడు గెలవకుండా ఉండకండి ఎవరు కూడా. అది రెడీ? గెలుస్తారా మరి? మార్టిన్ లూథర్ కింగ్ గట్టిగా క్లాస్ పెట్టండి ఒకసారి. అండ్ ఫైనల్ పాయింట్, సపరేట్ దిశ బ్యాచ్ నేను చేసుకోగలిగిందంటే మంచిగా మీటింగ్ లో విన్నర్ యాక్టివిటీ వస్తుంది, ఎథిక్స్ నేర్పిస్తారు అక్కడ, అండ్ రిచ్ మైండ్ సెట్ వస్తుంది. ఫైనల్ గా నెంబర్ ఆఫ్ కాలేజెస్ విత్ ఇన్ 1 year లో ఫుల్ గా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా డైమండ్ ప్లానింగ్ లో చేస్తారని. అండ్ ఫైనల్ గా వెళ్తూ కొన్ని ప్రియారిటీస్ చేంజ్ చేయాలి. చేంజ్ చేద్దామా? ప్రియారిటీస్ అంటే ఇంపార్టెన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలి? బిజినెస్. సెకండ్ టీ, మూడోది
ఫ్యామిలీ అండ్ అవర్ సెల్స్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కొంతమందికి డౌట్ అనమాట, బిజినెస్ ఏంటి, టీమ్ ఏంటి అని. బిజినెస్ అంటే ట్రైనింగ్స్ వెన్యూస్. సపోజ్ అప్లై లీడర్ ట్రైనింగ్స్ వెన్యూస్ పెడుతుంటాడు. ఎస్ ఆర్ నో? ఎగ్జాంపుల్ అదే టైంలో మీ డౌన్లైన్ ప్లాన్ ఉందని పిలిచాడు మిమ్మల్ని, ఇంపార్టెంట్ ప్లాన్ అన్నాడు. మీరు ప్లాన్ చెప్తారా, మీ అప్లై పెట్టి ట్రైనింగ్ చెప్తారా? ట్రైనింగ్. వెరీ గుడ్, బిగ్ క్లాప్స్ అందరికి. సో ప్లాన్ చెప్తే ఒక సేల్ రావచ్చు, రాకపోవచ్చు. అదే లీడర్ ట్రైనింగ్ లో తీసుకొని అంటే 100 సేల్స్ తెచ్చే కెపాసిటీ వస్తుంది. ఫస్ట్ ప్రియారిటీ బిజినెస్ కి ఇవ్వాలి, ప్లాన్ ట్రైనింగ్స్ అండ్ రివ్యూస్. దాని తర్వాత ఎన్ని ప్లాన్లు చెప్తారో చెప్పండి. అండ్ దాని తర్వాత ఇవన్నీ చేసే ఫ్యామిలీ కోసమే రెడీ అవ్వాలి. చాలా మంది ఏం చేస్తారు, దీన్ని ఉల్టా చేస్తుంటారు. ఉల్టా అంటే ఎట్లాగా, ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీకి ఇస్తారు, దాని తర్వాత టీం, దాంట్లో టైం ఉంటే వస్తుంది వచ్చి ట్రైనింగ్, లేదంటే లేదంటారు. ఎసాను కరెక్టా చెప్పండి? ఉల్టా చేస్తే కరెక్టా? ఉల్టా చేస్తే ఉల్టానే కాదు. 1 lakh రూపాయ ఉంది, ఉల్టా చేయండి ఎంత? 1 రూపీ. ఎవరైతే ఉల్టా సిస్టమ్ చేస్తున్నారో 1 రూపీ వస్తుంది, ఎవరైతే సీదా చేస్తున్న వాళ్ళకి లక్షల కోట్లు వస్తుంది. కాబట్టి ప్రియారిటీస్ ఈరోజు చేంజ్ చేయాలి. ఎందుకు చేంజ్ చేయాలి? మన లైఫ్ కోసం. చేశాను ఈ జన్మలో కాకుండా ఇంకో జన్మలో చేయలేదు. మా ఫ్యామిలీకి ఏమైనా చేంజ్ చేద్దాం. మరి ప్రియారిటీ అంటే రెండింటికి ఎవరైతే మంచిగా ప్రియారిటీ ఇచ్చారో, ఈ రెండు రాబోయే రోజుల్లో మన ఫ్యామిలీకి ప్రియారిటీ ఇస్తాయి. ఎవరైతే చేయట్లేదు వాళ్ళ ఫ్యామిలీకి ప్రియారిటీ లేకుండా పోయింది ఈరోజు. నిజమే కదా? కాబట్టి రెండింటికి మనం ప్రియారిటీ. అందుకే అంటాడు వికాస్ బాబు మాట అంటాడు, సిస్టమ్ తో రాజా బనావో అప్పుడు సిస్టమ్ మహారాజా బనాయిగా అంటాడు. చేద్దాం ఈరోజు రెడీయా? అండ్ ఫైనల్ గా 3 పవర్స్, 3 పవర్స్ ఉన్నాయి. వీటి ఫాలో చేద్దాం. మరి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్, పవర్ ఆఫ్ సబ్మిషన్ అండ్ పవర్ ఆఫ్ యూనిటీ. సో ఈ మూడింటికి పవర్స్ ఉందండి. మన మాటలకి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్, మన మాట ప్రతి మాటకి పవర్ ఉంది అంటున్నాడు. మరి మంచిగా మాట్లాడాలి. మాట్లాడతారా? కొంతమంది నోరు తెలిస్తే నెగిటివ్ మాట్లాడతారు. బిజినెస్ అవగలేదు గురించి అంటారు. ఎట్లా జరుగుతుంది? నిజంగా ఈరోజు నిజంగా మన మాటలకి పవర్ ఉంది. మన ఇంట్లో రాత్రిలో ఏదన్నా నెగిటివ్ మాట్లాడితే మన ఇంటి పెద్దోళ్ళు ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావు, రాత్రిలో మాట్లాడే మాటలేనా అంటారు. నిజమే కదా? ఎందుకంటారు? ఉంటారు, జరుగుతాయి. మనం బిజినెస్ లోకి వచ్చాం, సేల్స్ లోకి. నోరు తెలిస్తే రాత్రి పగలనేది ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతున్నావు. బిజినెస్ ఎక్కడైతే చెప్పండి, ఇంకా ప్రతి మాటకి పవర్ ఉంటుంది. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నువ్వు పాజిటివ్ మాట్లాడుతున్నావు, నెగిటివ్ మాట్లాడుతున్నావు, దానిపైనే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు పాజిటివ్ మాట్లాడదామా? రెడీగా? కాబట్టి కొంతమంది మంచిగా చదువుకున్నారు, స్మార్ట్ ఉన్నారు, రిజల్ట్ రావట్లేదు అంటే చెప్పలేము. పొద్దున్న పనిచేసి రాత్రి వెళ్ళి చింత చేస్తున్నారని నా బిజినెస్ అవుతుందో అవ్వదు, నేను డైమండ్ అవుతున్నా అవ్వను, తదాస్తు అదే జరిగిండొచ్చు. కాబట్టి వర్క్ చేస్తూ చేస్తూ మీ మాటలు కూడా ఎలా ఉన్నాయి చూసుకోవాలి. తీసుకుంటారా? అండ్ పవర్ ఆఫ్ సబ్మిషన్, సబ్మిట్ అవ్వాలి. అవుదమ్మా? దేనికి? సిస్టమ్ కి, యాక్టివ్ అప్లైన్ కి సబ్మిట్ అయ్యామంటే ఎందుకు రాదండి సక్సెస్? అది రెడీ? కొంతమంది అంటారు గురించి నేను ఫుల్ సబ్మిటెడ్ అంటారు. నేను అప్లైన్ పూర్తిగా సబ్మిటెడ్ గురించి, బట్ నాకు రిజల్ట్ రావట్లే అంటారు. సబ్మిట్ అంటే కొంతమంది ఎట్లా అనుకుంటారంటే, ఎగ్జాంపుల్ నువ్వు రాలేదు పైకి స్టేట్మెంట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అప్లైన్ చేసి పట్టుకోవడం సబ్మిట్ అనుకుంటారు. ఎట్లాగా? గురించి నేను అప్లైన్ చేసి పట్టుకున్నాను, నన్ను పక్క డైమండ్ చేస్తాను గురించి అంటారు. ఎసాను ఇలా పట్టుకుంటే సబ్మిట్ కాదు. ఇలా పట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాం. నిజమే కదా? అప్లైన్ సబ్మిట్ అంటే మన చేతితో అప్లైన్ పట్టుకోవడం ఆ చేతితో మంచిగా ఇలాగా. ఎసాను ఇలా పట్టుకున్నాం అనుకో, పట్టుకున్నాడు అనుకో అప్లైన్, మనం వదులుతాడా? వదలను ఒక రోజు డైమండ్ చేస్తాం అనుకుంటా. ఎసాను కాబట్టి సబ్మిట్ అంటే మన అప్లైన్ మన చేతి పట్టుకోవడం. దట్ మీన్స్ కొంతమంది పేరుకే సబ్మిట్, కొద్దిగా అప్లైన్ గట్టిగా మాట్లాడినట్టు అలిగింట్లో కూర్చుంటారు. ఆ సబ్మిషన్ దేని గురించి చెప్తాడండి? మన బిజినెస్ సంబంధించి సీరియస్ గా చెప్తాడు, కొద్దిగా ఫాలో చేయడానికి రెడీ ఉండాలి. చేస్తారా? మరి ఎందుకంటే అప్లైన్ ఛాన్స్ ఇచ్చినామంటే సరే సీరియస్ గా చెప్తాడు, నవ్వుతూ చెప్తాడు, ఓవరాల్ రోజు డైమండ్ చేస్తారు. ఆర్ యు రెడీ?
సబ్మిషన్ అనేది కొంతమంది పేరుకి అవుతున్నారు, అలా కాకుండా పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ ఫైనల్ పవర్ ఆఫ్ యూనిటీ, యునైటెడ్ ఉండాలంటామా? రెడీగా? ఎందుకంటే ఎంత యూనిటీ ఉంటే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. ఈ రోజు మీరందరూ యూనిటీ ఉన్నారంటే చెప్పండి, రేపు పొద్దున రికార్డ్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు దీనిలో అప్లై యూనిటీ తీసుకెళ్దాం అనుకుంటాడు, బట్ ఒక్కొక్కరు నేను ఒక వైపు అని తిరుగుతుంటారు. ఇలా తిరుగుతా బిజినెస్ అయితే అది చెప్పండి. ఎగ్జాంపుల్ ఒక 5 సంచులు ఉన్నాయి, ఒక్కొక్కటి 100 kgs బ్యాగ్స్ ఉన్నాయి. ఒక 5 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 100 kg మోయగలరు, హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ 5 రెడీగా లేరు మోయడానికి. చెప్పండి, ఇద్దరికి 500 kg బర్డెన్ అవుతుందా లేదా? వేసారు. అలా ఉంటే యూనిటీ దెబ్బతింటారు. 500 kg ఎత్తి ఎక్కడ కింద పడేస్తారు, మొత్తం పోతారు. సేమ్ బిజినెస్ కూడా అంతే. అందరం అప్లై చెప్పినట్టుగా ఫాలో చేసి వెళ్ళామంటే, యునైటెడ్ ఉన్నామంటే రేపొద్దున ఇండియా నెంబర్ 1 టీం మీరు అవ్వచ్చు. యునైటెడ్ గా ఉన్నారంటే పెద్ద రికార్డ్ అవుతారు. యూనిటీ లేదంటే ఒక టీంలు డిస్ట్రాయ్ అయిపోయి రేపొద్దున మణికాలంగా తయారవుతాం. యూనిటీ ఉండడానికి రెడీగా? అండ్ వై ఫాలో, ఈ 3 మనం ఎందుకు ఫాలో అవ్వాలి? 3 పవర్స్ చూద్దాం తొందరగా. ఒప్పుకుందా మీకు? 3 पॉवर्स ఎందుకు ఫాలో చేయాలంటే एथिकल बिजनेस करने के लिए, लॉन्ग टर्म बिजनेस करने के लिए, ड्रीम टीम करने के लिए. ఓకే, ఈ 3 పవర్లు మనం ఫాలో చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో మనకు ఎథికల్ బిజినెస్ అవుతుంది, లాంగ్ టర్మ్ బిజినెస్ అవుతుంది, అండ్ డ్రీమ్ టీమ్ తయారవుతుంది. ఆర్ యు రెడీ? కొంచెం యూనిటీ ఇక్కడ కనిపిస్తుందా? మనకు మార్కెట్ లో 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి కేజీ 100 అంటారు, ఇలా ఎలా ఉన్నాయి, అలా కుళ్ళ ఉన్నాయి, 30 రూపాయలు కేజీ తీసుకోపోమంటాడు. ఎన్ని కావాలో చెప్పంటాడు. ఎందుకు అలా 100 రూపాయలు దానికి 30 రూపాయలు? ఎందుకంటే సింపుల్ ఒకటి, ఇవి విడిపోయాయి కాబట్టి దానికి వాల్యూ లేదు, ఇవి కలిసి ఉన్నాయి కాబట్టి వాల్యూ లేదు. సో మనం విడిపోదామా కలిసి ఉందాం? అందరం కలిసి కట్టుగా చేశారంటే పెద్ద బిజినెస్ చేయొచ్చు. చేస్తారా మరి? సో రియల్ యూనిటీ ఎట్లా ఉండాలంటే ఇక్కడ కొన్ని వచ్చాయండి. बी यूनाइटेड विद अप्लाई तो यूनाइटेड ఉండండి. बी यूनाइटेड विद टीम, मिलके काम करना, కలిసి పని చేయాలి, విడగొట్టి కాదు. అండ్ డిలీట్ మే స్టార్ట్ హమ్, డిలీట్ చేయండి. మే అంటారు కొంతమంది, నేనే చేశాను నా వల్ల అట్లా అంటారు అనమాట. హమ్ మనందరం కలిసి పని చేస్తున్నాం, అప్పుడే యూనిటీ తయారైంది. రెడీ అవ్వాలి. అండ్ డోంట్ డు పార్షియాలిటీ చూపించద్దు. అండ్ ఫైనల్ గా టేక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటారా మరి? అండ్ రెండో పాయింట్, పవర్ ఆఫ్ యూనిటీ తర్వాత వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ ఆల్వేస్ విక్టరీ. ఎక్కడైతే యూనిటీ ఉందో అక్కడ విక్టరీ ఉంది. ఎక్కడైతే యూనిటీ ఉందో అక్కడ విక్టరీ ఉందండి. యునైటెడ్ ఉండండి. అండ్ పవర్ ఆఫ్ సబ్మిషన్ గురించి దాకా విషయాలు చెప్పాను. అయినా కూడా డిస్కస్ చేస్తే చూడండి, ఎవరెవరు సబ్మిట్ అవ్వాలంటే గాడ్, మనం నమ్మే గాడ్ కి, అండ్ సేఫ్ షాప్ కి, అప్లైన్ కి, అండ్ ఇంకా చూసుకుంటూ పోతే సిస్టమ్ కి అవుతారు అందరూ. వై ఇస్ క్లియర్, హౌ ఈజ్ ఈజీ. కొంచెం డౌట్ పడకండి. మా అప్లైన్ తక్కువ చదువుకుని నాకు అన్నగా డైమండ్ చేస్తాడు, మా అప్లైన్ ఏజ్ లో వచ్చిందా నన్నగా టార్గెట్ గెలిపిస్తారు. హౌ అనొద్దు, లాజిక్ పనికిరాదు. ఎసాను అండ్ నమాజ్ వస్తుంది, సబ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సబ్మిషన్ అంటే సబ్మిషన్ ఇస్ నాట్ అబౌట్ అథారిటీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఒబీడియన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్. సబ్మిషన్ అనేది కొంతమంది అథారిటీ అనుకుంటారు, ఓకే, ఏదో విధేయత అనుకుంటారు. అవన్నీ కాదండి. సబ్మిషన్ అంటే ఏంటి? మంచి రిలేషన్షిప్, ఓకే, రెస్పెక్ట్ చేయగలుగుతారు. ఈరోజు నిజంగా అంటే మా అప్లై లీడర్ మాకు తక్కువ చదువుకున్నారు, మాకు ఉంటుంటే కొన్ని రోజులు అట్లాగా. వాడు ఒక రోజు అర్థమైంది, సబ్మిషన్ అంటే అథారిటీ అది కాదు, మంచి రిలేషన్షిప్. ఈరోజు చెప్పండి, సోము గురించి వచ్చిందంటే తండ్రి లాగా కనిపిస్తారు. మా ఇంటికి వచ్చిందంటే హ్యాపీ. సో ఫ్యామిలీకి ఫుల్ హ్యాపీనెస్. మొన్న అనిల్ది గృహప్రవేశం జరిగింది. అనిల్ది మా టీంలో క్లాస్ 9 లో వస్తాడు అనుకోండి, విల్లాగా ఉన్నాడు. సోము గురించి రాలేడు. అక్కడ వచ్చిన ప్రతి డైమండ్ మనసులో అదే ఉంది. వైఫ్ లో మనసులో కూడా అదే ఉంది. సోము గురించి వచ్చింటే ఇంకా బాగుండాలి అని చెప్పండి. ఒక రోజు సబ్మిట్ అయ్యాను సోము గురించికి. ఈ రోజు చెప్పండి, ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను ఈరోజు. మీ క్లాస్ వాళ్ళ గురించి కోసం సబ్మిషన్ అంటే ఏదో కాదనమాట. మంచిగా ఉండండి. అండ్ ఫైనల్ గా ముందుకెళ్దామా? ఓపిక ఉందా? అలాగే సబ్మిట్ అయ్యాను కాబట్టి ఈరోజు 80+ డైమండ్స్.
వచ్చాయి, ఎన్నో లగ్జరీ కార్లు వచ్చాయి, లగ్జరీ ఇల్లు క్యూ కడుతున్నాయి. ఈరోజు లగ్జరీ కార్ అంటే గుర్తొస్తుంది. ఈరోజు చెప్పండి, బ్యాంకాక్ నుంచి వచ్చాం, మీ దగ్గర వచ్చాం, 2-3 ట్రైనింగ్లు ఉన్నాయి. దాని తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఆడి కార్ డెలివరీ చేయబోతున్నాం. మీ అప్లైన్ టీమ్ లోనే మిస్టర్ దినేష్ కుమార్ ఆడి కార్ కొనబోతున్నాడు. బిగ్ క్లాస్ ఒకసారి. మరి సబ్మిట్ అవుతారు అందరూ. అండ్ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ ఇందాక చెప్పాను, వర్డ్స్ హ్యావ్ పవర్. మన మాటలకి పవర్స్ ఉన్నాయి కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా మాట్లాడాలి. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. అండ్ వీ హ్యావ్ పవర్ ఇన్ వర్డ్స్. అండ్ యూనివర్స్ ఆల్వేస్ ఇన్ తదాస్తు మోడ్. యూనివర్స్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ ఎలా ఉంటుంది? తదాస్తు మోడ్ లో ఉంటుంది. డోంట్ స్పీక్ నెగిటివ్, ఓన్లీ స్పీక్ వాట్ యు వాంట్. నెగిటివ్ మాట్లాడడం మానేయండి. మనకి ఏం కావాలో అది అడగడం స్టార్ట్ చేయండి. ఇవ్వడానికి బ్రహ్మాండం రెడీగా ఉంటుంది. రెడీగా మరి? థ్యాంక్ యూ. ఊరికి పనికిమాల విషయాలు మాట్లాడుకుంటూ ఉండే బదులు మనకి ఏం కావాలో వాటి మీద ఫోకస్ చేసినామంటే చెప్పండి, పెద్ద సక్సెస్ తీసుకోవచ్చా లేదా? రెడీగా మరి? కాబట్టి ఈ మాటలకి చాలా పవర్స్ ఉన్నాయండి. అండ్ వీటిని చూసి మీరు కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. రెడీగా మరి? చలో. అండ్ ఫైనల్ గా మన దగ్గర ఈరోజు ఎన్నో ఉన్నాయన్నమాట. సెల్ఫ్ టాక్ చేయండి, విజన్ బోర్డ్ ఉండాలి మీకు. ఓకే, సెల్ఫ్ టాక్ ఎవ్రీ డే ఏం కావాలో వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ 100% ప్రొడక్ట్ యూజర్ అవ్వాలి. అవుతారా మరి? మన దగ్గర ఎన్నో ప్రొడక్ట్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ప్రతి ప్రొడక్ట్ బ్రాండ్ అయిపోవాలి మనం. చేశాను ఈరోజు మరి ఇలాగా. ఓకే, మీ షాప్ తయారు చేసుకోవడానికి రెడీగా? ఈరోజు సేల్ షాప్ లో డబ్బు సంపాదిస్తున్నాం, వెళ్ళిపోయి పక్క షాప్ లో కొన్ని షోలకు ఇస్తున్నాం మనం. నిజమే కదా? అలా కాకుండా ప్రతి ఐటమ్ మన దగ్గర ఉందండి. మనం కొనడం స్టార్ట్ చేసామంటే అగైన్ మళ్ళీ కంపెనీ మనకే ఇస్తామని కొన్ని షోలకు తెలుస్తుంది. ఊరికి అక్కడ ఇక్కడ ప్రొడక్ట్ వాడే బదులు ఈరోజు డిసైడ్ అవ్వండి, సేఫ్ షాప్ ప్రొడక్ట్ వాడాలి. వాడతారా? గుర్తుపెట్టుకోండి, ఏ ప్రొడక్ట్ అయినా కూడా 1-2 days వాడి రిజల్ట్ రాలంటే కాదు, 3 months 6 months వాడాలి. అప్పుడే దాని రిజల్ట్ వస్తుంది. చేశారా? చేయడానికి రెడీ అందరూ? అండ్ టూల్స్ పైన ఫోకస్ చేయండి. టూల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి టీంలో. ఇక్కడ వచ్చి చూడండి, ఎఫర్ట్ ప్లస్ రాంగ్ టూల్స్ ఈక్వల్ ఏంటి? నో రిజల్ట్. ఎఫర్ట్ పెడుతున్నారు ఈ స్క్రూ తీయడానికి, బట్ ఏం టూల్ ఉన్నది? రాంగ్ టూల్. దీంతో వస్తుందా చెప్పండి? స్క్రూ తీయాలంటే ఏం కావాలి? స్క్రూ డ్రైవర్ కావాలి. రాంగ్ టూల్ యూజ్ చేస్తున్నాడు, ఎంత ట్రై చేసినా కూడా రాదు. సేమ్ మనం కూడా సేఫ్ షాప్ ఎఫర్ట్ పెడుతున్నాం, మన దగ్గర టూల్స్ లేవు. వెళ్ళి దారిలో చెప్తున్నాం, ఇలా ఉంటుంది లెఫ్ట్ రైట్, ఇలా జాయిన్ అవ్వండి, ఇలా వెళ్ళిపోండి అని చెప్తున్నాం. రిజల్ట్ వస్తా చెప్పండి? రాదు. కాబట్టి ఎఫర్ట్ పెడుతున్నాను. ఇక్కడ చాలా మంది మినిమం ల్యాప్టాప్ తీసుకోండి. చేశాను మంచిగా మీ దగ్గర ప్లాన్ ఫోల్డర్ తీసుకుంటారు, ఇవన్నీ ఉన్నాయంటే మీ ఎఫర్ట్ కి ఆ టూల్స్ యూజ్ పెట్టిందంటే పక్కా సూపర్ రిజల్ట్ వస్తుంది రాబోయే రోజుల్లో. చేశారు? అండ్ టూల్స్ మంచిగా ప్రగతి సూత్ర ఉంది, ఎన్విరాన్మెంట్ సంబంధించిన బుక్స్ ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. శుభారం ఇవన్నీ మీకు సిస్టమ్ నుంచి వస్తాయి. మంచిగా దాన్ని ఫోకస్ చేయండి. అండ్ ఎవ్రీడే వర్క్ చేద్దామా? ఎవ్రీడే వర్క్. ఇప్పుడు వచ్చిన టార్గెట్ చూసిన తర్వాత ఎవ్రీడే కాదు, ఎవ్రీ మినిట్ చేయాలి, ఎవ్రీ సెకండ్ వర్క్ చేయాలి. చేద్దామా మరి? కాబట్టి ఈరోజు చెల్లిపై మంచిగా డ్రీమ్ లిస్ట్, ఇన్విటేషన్, షో ద ప్లాన్, క్యూఎస్సి, కోర్, డ్రీమ్. అలాగే దీని ఈ సర్కిల్ని మనం ఫుల్ ఫోకస్ చేయాలి. చేద్దామా? ప్రతి వ్యక్తి జాయిన్ అయ్యాలంటే డ్రీమ్స్ రాబోయాలి, లిస్టు, ఇన్వైట్ చేయడం, ప్లాన్, క్యూఎస్సి చేయాలి వ్యక్తికి, అండ్ కోర్. ఈ సర్కిల్ని మనం కంటిన్యూ చేయాలి. చేద్దామా మరి? డూప్లికేట్ డిసైడింగ్ అండ్ కంటిన్యూస్ ఆర్గనైజ్ కోర్ ట్రైనింగ్ లో బాగా పెట్టండి, అటెండ్ అవ్వండి. ఈరోజు మీ అబ్బాయి చెప్తున్నాడు ఏమని, ఇందాక చెప్పాను నేను ఒకరోజు ఇక్కడ మేడ్చల్ లో కోర్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఈ రోజు ఆ కోర్ ట్రైనింగ్ నన్ను ఈ రోజు ఇంత పెద్ద టీం తయారు చేసినట్టు నరేంద్ర అన్నాడు. కోర్ ట్రైనింగ్ కి డైమండ్ తయారు చేసే పవర్ ఉన్నప్పుడు మరి కోర్ ట్రైనింగ్ మనం అటెండ్ అవుతున్నామా, టీం అటెండ్ చేస్తున్నాం చెక్ చేసుకోవాలి. చేస్తారా? సో బిజినెస్ చాలా పెద్దది, చిన్నది కాదు. ఈ బిజినెస్ నేను ఓన్లీ గుంటూరులో తీసుకుని డైమండ్ అవుతానంటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా చేయాలి బిజినెస్. చెప్పండి, మీరు సేఫ్ షాప్ లో జస్ట్ డైమండ్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే హైయెస్ట్ పొజిషన్ యూనివర్సల్ ప్రొడక్ట్ బ్యాచ్ అవ్వాలనుకుంటున్నారా? చలో యూసీ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి,
యూసీఐ వ్యక్తి టీం ఒక ఏరియాలో ఉండదు, ఇండియా మొత్తం ఉంటుంది. వేసాను మరి చెప్పండి, మరి అలాంటప్పుడు మనం టీం ఇండియా మొత్తం అవుతుందా లేదా సార్ చూసుకోవాలి. ఎక్కడ ఏ స్టేట్ లో ఒక్క వ్యక్తి దొరికినా కూడా ఆ వ్యక్తి పైన ఫుల్ ఫోకస్ చేయాలి. చేస్తారా? ఈ రోజు మనకి సపోజ్ ఒక వ్యక్తి గుజరాత్ లో జాయిన్ అయ్యాడంటే ఒక వ్యక్తి జాయిన్ అవ్వలేదు, ఒక స్టేట్ జాయిన్ అయింది రేపు పొద్దున. చేశాను. అస్సాంలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఒక వ్యక్తి కాదు, ఒక స్టేట్. నిజమే కదా? అలా చేయడంతోనే కదా ఈరోజు కృష్ణ నుంచి ఒక వ్యక్తి జాయిన్ అవ్వడంతో ఆంధ్ర తెలంగాణ నియర్ అబౌట్ 240 డైమండ్లు అయిపోయారు ఈ రోజు మంచిగా. సోమూరు ఒక మనిషి అనుకున్నట్టు అయ్యేదా? నో, ఒక స్టేట్ అనుకున్నాడు కాబట్టి బిజినెస్ తయారైంది. మరి మనకు కూడా ఎంతమంది ఎంట్రీ అవుతున్నారు డిఫరెంట్ స్టేట్లలో, వాళ్ళ పైన మంచి ఫోకస్ పెట్టిందంటే మిషన్ 2024 లో మన టీం కూడా మొత్తం ఇండియా మొత్తం ఉంటుంది. చేశారండి. సో అన్ని ఏరియాలలో ఇలా జెండాలు బాధాలు మనం వెళ్ళి రెడీగా జోడీ బంకర్ కామ్ కరే, జోడీగా బిజినెస్ చేయండి, సింగిల్ గా చేయకండి. జోడీగా చేసే చూడండి ఎంత బాగుంది. ఫస్ట్ ఈ రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఏంటి దుక్కల ఏమోటి అనుకోండి. ఓకే, సో ఫుడ్ తినడానికి ట్రై చేస్తున్నాయి. రెండు కట్టేసింది అనమాట. నేనంత కొట్టుకుంటున్నాయి అనమాట. రెండింటి దొరుకుతుందా? కొట్టుకుంటున్నాయి, దొరకట్లే. ఫైనల్ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాయి. ఇట్లా అయితే కాదు, ఫస్ట్ పని చేద్దాం, ఫస్ట్ వెళ్ళి దీన్ని కంప్లీట్ చేద్దాం ఇద్దరం కలిసి, తర్వాత దాన్ని కంప్లీట్ చేద్దాం. ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. కాబట్టి జోడీగా పనిచేయండి, ఊరికే సింగిల్ అక్కడ జోడీగా పనిచేయండి. ఈరోజు రియల్ అండి, మేము ఒకరోజు సింగిల్ గా వచ్చాం ఈ బిజినెస్ లోకి, బట్ ఈరోజు జోడీగా పనిచేయడంతో అనిపిస్తుందా? స్టార్టింగ్ లో సిల్వర్ చూడండి, నలుగురం వెళ్ళాము ఆగ్రాకి వికాస్ మాగుంచి ఫంక్షన్. కనిపిస్తుందా? ఎప్పుడది 14 February 2013. నలుగురు వెళ్తే దాంట్లో 3 క్రౌన్లు ఈరోజు చేశారు. మరి చెప్పండి, జోడీగా పనిచేయడానికి రెడీయా? ఓ రోజు ఇట్లా ఉంటే టైం వేయడం తెలీదు, ఏదో సూట్ ఉండేది కాదు. థ్యాంక్ యూ గాడ్, ఆ టైంలో వికాస్ నుంచి రావడం, స్టార్టింగ్ లో బైక్ తీసుకోవడం, ఓకే, ఈ బైక్ లో ఎల్ఎల్ఈ ప్లాన్ ఫాలోబుల్ చేయడం. కనిపిస్తుందా? ఫీల్డ్ వర్క్. సో ఫుల్ గా ఎల్ఎల్ఈ ఫీల్డ్ వర్క్ చేశామన్నమాట. ఎన్నో క్యూఎస్ఎస్ చేసేవాళ్ళం. అక్కడ నుంచి అట్లే మన కో ట్రైనింగ్ లో ఫీల్డ్ వర్క్, అక్కడ నుంచి అంటే కో ట్రైనింగ్ చేసేవాళ్ళం. మరి మీరు కూడా రెడీగా? సో ఈరోజు బిజినెస్ ఉరికే రాలేదు, ఆన్ గ్రౌండ్ లో ఎన్నో చేశాం. అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాం, సిల్వర్ లెవెల్లో జైసల్మేర్ కనిపిస్తుందా? రాజస్థాన్ ఎక్కడో గ్రేవాల్ గురించి, ఓకే, అప్పట్లో. సో నేను రవీంద్ర రెగ్యులర్లీ జోడీగా పనిచేయడంతో ఈరోజు 10 సంవత్సరాల్లో థ్యాంక్ యూ. మరి చెప్పండి, 10 years లో ఇంత పెద్ద సామ్రాజ్యం ఓకే అయ్యిందంటే నేను చెప్పేది ఒకటే, ఇంతసేపు నేను ఏదైతే చెప్పానో, ఏవైతే విషయాలు మీతో డిస్కస్ చేశానో, ఓకే, వాటిపైన సీరియస్ గా ఉండడంతోనే ఈరోజు పెద్ద బిజినెస్ అయింది. చేశాను. మీరు కూడా ఈ రోజు నుంచి వాటిని ఫాలో చేయడానికి రెడీగా? ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ లాగానే వస్తుంది. ఈవెన్ నాకు కూడా ఛాన్స్ లాగానే వచ్చింది. బట్ నేను ఆ 4 విషయాల్లో మార్పులు చేసుకోవడంతో నాకు సేఫ్ షాప్ చాయిస్ అయింది. ఈ రోజు నాతో పాటు ఎంతో మంది వచ్చారు, వాళ్ళ లోపల కొన్ని మార్పులు రాలేదు, వాళ్ళకి ఇప్పటికీ ఛాన్స్ గానే ఉంది. ఈ రోజు మీటింగ్ లో కూడా కొంతమంది వచ్చింటారు, బట్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండొచ్చు రేపొద్దున. బట్ మీకు చాయిస్ అవ్వాలంటే ఈ రోజు 4 విషయాలు తీసుకురావాలి. తీసుకొస్తారా? మరి కాకుండా ఎన్నో డిస్కస్ చేశాం. ఈ రోజు డైమండ్ అవ్వాలంటే ప్లానింగ్ దొరికింది మనకి. టాప్ 20 వాల్యూ ఏంటి, 1 night stay ట్రైనింగ్ వాల్యూ ఏంటి, సిస్టమ్ ఏంటి. నేను ఈ రోజు బ్యాడ్ సిస్టమ్ తయారు చేస్తున్నానా, గుడ్ సిస్టమ్ తయారు చేస్తున్నానా, ఈ రోజు మీకు తెలుసు. చేశాను. మరి దాంట్లో నేను ఏమేమి చేంజెస్ తీసుకురావాలి ఈరోజు, ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. చేశాను. కాబట్టి వీటన్నింటి పైన మీరు ఈరోజు ఫోకస్ చేయగలిగినట్టే చాలా పెద్ద బిజినెస్ తయారైతుంది. మళ్ళీ వెళ్తూ ఫైనల్ ఒక మాట అయితే నేను చెప్తాను, ఈ రేటింగ్ గోల్డ్ అనే టార్గెట్ లైఫ్ లో మళ్ళీ ఎప్పటికీ రాదు. ఇది మాత్రం షూర్. ఓకే, డైరెక్టర్ ఓపెన్ గా చెప్పాడు అనమాట మాకైతే. ఇది ఎందుకోసం ఇచ్చామంటే ఎవరైతే టీం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు డ్రీమ్ టీం తయారు చేయడానికి ఈ టార్గెట్ ఇచ్చినాడు.
సూపర్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ నుంచి సూపర్ ప్లాన్ రాబోతుంది. ఆ ప్లాన్ జస్ట్ మనకి ఈ 1 వీక్ 10 days లో చెప్తారు. ఓకే, బట్ ఆ ప్లాన్ అనేది కంప్లీట్ గా మనకి 20 తారీఖు తర్వాత అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? 25 ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉంది ఇంకా టార్గెట్? 26 days అంతేనా? 26 రోజులు ఉంది. చాలా హెవీ. 1 day లో గెలుస్తున్నారు బయట, 1 week లో గెలుస్తున్నారు. ఆ తెలిసి హాల్లో ఉన్న వాళ్ళందరూ గెలుస్తారు. రికార్డ్ అయిపోతుంది. సో ఈరోజు మీ అప్లైతో నైట్ కూర్చోండి, దాన్ని మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ తీసుకోండి. ఓకే, టార్గెట్ పేపర్ ఉందా మీ దగ్గర? ఇచ్చారు కదా? ప్లానింగ్ అడగండి, తీసుకొని దానిపైన వర్కౌట్ చేయండి ఈ రోజు నుంచి. ఓకేనా? చేశారంటే అగైన్ మిమ్మల్ని జూలైలో మళ్ళీ బ్యాంకాక్ లో కలుస్తాం. అది రెడీ? పవర్ కంటే సేఫ్ పవర్ కనిపిస్తుందా? అన్ని కంట్రీలో అక్కడ నుంచి చూసుకుంటే బ్యాంకాక్, పటాయా అండ్ దుబాయ్, రష్యా, ఇక్కడ ప్యారిస్, స్విట్జర్లాండ్, టర్కీ, ఇస్తాంబుల్ కనిపిస్తున్నాయా? నియర్ అబౌట్ ఇప్పటికే 10-15 గంటలు అయిపోయినాయి. డైరెక్టర్ యొక్క మెయిన్ డ్రీమ్ ఒకటే అన్నమాట, సేఫ్ షాప్ ఎవరైతే ఎంట్రీ అవుతాడో ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడమే. ప్రపంచం మొత్తం తిరుగుదాం, రెడీగా ప్రపంచం మొత్తం తిరగడానికి. సో కంపెనీ రెడీగా ఉందన్నమాట. డ్రీమ్ ఉండాలంటే సో బిఫోర్ సేఫ్ షాప్ కదా కొన్ని అలవాట్లు మార్పులు రావాలని చెప్పాము. ఎసాను మార్పులు ఉండేటివి అంటే లేకపోతే బ్యాడ్ యాటిట్యూడ్ అనుకోండి. క్రికెట్ ఆడడం ఎంజాయ్ చేయడం ఇట్లా ఉండేటివి. క్రికెట్ వచ్చిందంటే ఉప్పల్ స్టేడియంలో ఉంటుంది. మరో సోన్ గురించి అడిగాడు అనమాట, టైగర్ మరి క్రికెటర్ అయ్యే ఉందా అన్నాడు. కొద్దిగా డౌట్ వచ్చింది. మరి అలాంటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేస్తాం, సేఫ్ షాప్ లో ఫోకస్ చేయాలని చేశాను కాబట్టి రిజల్ట్ కొన్ని మన వల్ల కావన్నప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్లీ దాని సైడ్ లో పెట్టి మనకు అవసరం ఉన్న దానిపైన ఫోకస్ చేయాలి. ఎసాను కొంతమంది ఎమ్మెల్యే ఎంపీ అయ్యేది లేదు పట్టుకొని తిరుగుతుంటారు. వెళ్ళి కాలం తెలిసినప్పుడు మంచిగా సేఫ్ షాప్ అని ఫోకస్ చేసి డైమండ్ అవ్వచ్చు కదా, రెడీ అవ్వాలి. సో కొన్ని నిజంగా మనం టైం వేస్ట్ పనులు చేస్తూ మన ఫ్యామిలీ పాపం అలాగే ఉంచుతాం లైఫ్ టైం. అలా కాకుండా మనకు వచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నామంటే ఈ రోజు ఇక్కడ మీ అప్లై ఎలాగైతే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం మీరు బాగుందా? లగ్జరీ లైఫ్ మీకు కూడా కావాలంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు రియల్ గా మీ అందరిని కలవడం చాలా